రాజా జై జై యూదుల రాజా జై జై నశించిన దానిని యేసన్నా వెదకి రక్షించును హోసన్నా నశించిన దానిని యేసన్నా వెదకి రక్షించును హోసన్నా రాజుల రాజా జై జై యూదుల రాజా జై జై రాజుల రాజా జై జై యూదుల రాజా జై జై యూదుల రాజు మన యేసన్నా స్వరమెత్తి పాడుదాం హోసన్నా యెరూషలేం మార్గమున యేసన్నా గాడిదపై వచ్చే హోసన్నా యెరూషలేం మార్గమున యేసన్నా గాడిదపై వచ్చే హోసన్నా రాజుల రాజా జై జై యూదుల రాజా జై జై రాజుల రాజా జై జై యూదుల రాజా జై జై యూదుల రాజు మన యేసన్నా స్వరమెత్తి పాడుదాం హోసన్నా సియోను రాజు మన యేసన్నా మట్టలతో పాడుదాం హోసన్నా సియోను రాజు మన యేసన్నా మట్టలతో పాడుదాం హోసన్నా రాజుల రాజా జై జై యూదుల రాజా జై జై రాజుల రాజా జై జై యూదుల రాజా జై జై యూదుల రాజు మన యేసన్నా స్వరమెత్తి పాడుదాం హోసన్నా రాజుల రాజా జై జై యూదుల రాజా జై జై రాజుల హోసన్నా యేసునకు యూదాగోత్రపు సింహానికి యేసునకు దావీదు తనయునికి ఇమ్మానుయేలుకు అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగగా జరిగింపవలెను. ఏలయనగా అబీబు నెలలో రాత్రి వేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను రప్పించాను. యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొని గాని బలి అర్పింపవలెను. పస్కా పండుగలో నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచూ ఉన్న పురములలో దేని అందైనను పస్కా పశువును వధింపకూడదు. నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలములలోని నీవు స్థలమున నీ దేవుడైన యెహోవా ఐగుప్తులో దాసుడై ఉండిన సంగతిని జ్ఞాపకం ఓ దేవా వందనం. ఓ దేవా వందనం. రెండవ పాఠము చదివించబడదు. మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం నుంచి 13 వచనాలు చదువుతుంది. ఆపానాడు సాజ్యములోని ఇప్పుడే ఆపానాడు రంజిత రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం 9వ ఆచరించదాము. ఏ మాటకు సంబంధించుకోవాల్సి వస్తుంది కదా. ఇప్పుడైతే సువార్తలు అనబడిన వాడు ఎవడైనాను సాజ్యములోని
వచ్చిన ప్రారంభం. యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఎల్లకాలము యెహోవా నామము సంగతింపబడును గాక. సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తం వరకు యెహోవా నామము స్తుతి మొదలగినది. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించింది. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను తో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన సంతతిని వారిని ఇల్లాలుగాను కుమార సంతోషింపగల తల్లిగాను చేయు. యోహాను సువార్త 12వ అధ్యాయము 1 నుంచి 19 వచనాలు చదువు. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బెతేనియాకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చారు. అక్కడ వారు ఆయనకు విందు చేశారు. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనముకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అసాజట మాంసి అతను అనగా ఆయనను అప్పగింపబై ఉన్న ఇశ్రాయేలు యూదా ఈ అతడు ఎందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదని వాడు ఇలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగే ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉంటున్నందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చాను కనుక అలాగూ చెప్పాను. కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమె దీన్ని ఉంచుకొననీయుడి, వీరలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు గాని నేనెల్లప్పుడూ మీతో ఉండనని చెప్పాను. కాబట్టి యూదులలో సామాన్యులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూసుటకు సర్వోన్నతుడైన దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన కృపను బట్టి జ్ఞాపకం చేస్తున్నట్టు బట్టి నీ వాత్సల్యతను బట్టి నీ కరుణా కటాక్షమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ దివ్యమైన నామమును బట్టి నా తండ్రి ఈ 40 దినము ఉపవాసములలో ఆఖరి దినములలో ఆఖరి వారంలో ఉన్న వారుగా ఉంటున్నాం. ఈ దినము మీరు నా తండ్రి పట్టుబడినటువంటి దినముగా ఉంటున్నది కనుక నిన్ను నా తండ్రి ప్రభా చంపుకోరిన వారుగా ఉన్నటువంటి ఈ దినముగా ఉంటున్నది కనుక మీరు ఎప్పుడు వస్తారో అని ఎదురు చూసేవారుగా ఉన్నటువంటి యూదులు పరిశీలందరూ కూడా ఎదురు చూసేవారుగా ఉన్నటువంటి ఈ దినముగా ఉంటున్నది కనుక ఈనాడు ప్రభా మీరు ప్రజలకి వస్తున్న వారుగా ఉంటున్నారు. ఆ ప్రజలందరూ చూసి నేను ఓసన్నా జయము జయము జయమని స్థుతించేవారుగా ఉంటున్నారు, కనపరిచిన వారుగా ఉంటున్నారు. మీరు ఒక శాంతి దూతగా గాడి పిల్ల మీద కూర్చున్న వారుగా ఉంటున్నారు, తల్లి ఊరేగింపు వారుగా ఉంటున్నారు కనుక ఆ దినాన్ని మేము కూడా ఈ దినమున పురస్కరించుకునే వారుగా ఉంటూ జ్ఞాపకం చేసుకుంటున్నాగా మా వరాలు తీసుకొని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అల్పలను అయోగ్యులను నన్ను నీ కృపలో జ్ఞాపకం చేసుకొని నా పిల్లల కాటిపుతో కాల్చి నీ వాక్య శ్రేష్టము చేయించుండగా నన్ను నీ ఆత్మచంగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీతో పాడు ద్వారా మహిమ పొందావు. ఈ వాక్యము ద్వారా కూడా మీరే ఘనత మహిమా ప్రభావాలు అర్పించుకోమని యేసు నామమును బట్టి వేడుకుంటున్నాను తండ్రి. ప్రభునందు ప్రేమటువంటి వారులారా, దేవుడు ఈ సమయమును ఈ యొక్క దినానికై నన్ను ఈ విధముగా ఏర్పరచుకొని మీ మధ్యలోకి నడిపించిన విధానాన్ని బట్టి ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడికి వందనాలు. అలాగే ఇక్కడ చేరవచ్చిన పెద్దలందరికీ కూడా
హృదయపూర్వక వందనాలు తెలుపుకొనుచు పిల్లలకు శుభములు కలుగును గాక. ఈరోజు అంశాన్ని బట్టి జ్ఞాపకం చేసుకునే వారుగా ఉన్నట్లయితే ఈరోజు మట్ల చెప్పడానికి అనగా మన యొక్క పాప జీవితం నుండి, పాప విముక్తి నుండి, ఆ పట్లకు సాదృశ్యం నుండి, పాప బంధకం నుండి, ఆ సాదృశ్యం నుండి, బానిసత్వం నుండి విడిపించుటకు ఈ లోకంలో వచ్చిన వాడుగా ఉంటున్నాడు. ఆ విధంగా ఉన్నటువంటి దేవుడు ఒక బలి పశువుగా, బలి అర్పణగా ఆ యొక్క పస్కా పండుగకు ఆయన కూడా వచ్చిన వాడుగా ఉంటున్నాడు. నీ కొరకి నా కొరకి ఆ విధముగా వచ్చి ఈ లోకంలో ఆ విధంగా ఆయన ఉండు దినాలు ఆ విధముగా జరుగుబడిగా ఉంటుంది. ఆ జరుగుబడి దినాలను బట్టి ఎందుకు వచ్చిన వాడుగా ఉంటున్నాడు, ఎందుకు ఎరుషలేములో వచ్చిన వారుగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా పశువులను గొర్రెలను మేకలను సమర్పించుకుని వచ్చిన వాడుగా ఉంటున్నారు. అవన్నీ కూడా ఆ యొక్క అదృష్టముగా ఉంది పస్కా పండుగకు. అయితే ఒక బలి పశువుగా అర్పించుకోవడానికి లోక పాపం మోసుకొని దేవుని దొరికినగా ఈ లోకంలో వచ్చి ఈ యొక్క ఎరుషలేము ప్రాంతంలో జయ ప్రవేశం చేసిన వాడుగా ఉంటున్నాడు. ఈ జయ ప్రవేశము చేసినటువంటి దేవుడు ఎవరి కొరకు? మానవుల యొక్క పాపాన్ని, మానవ యొక్క దాస్యము నుండి విడిపించిన కొరకు, పాపం నుండి విడిపించిన కొరకు వచ్చిన వాడుగా ఉంటున్నాడు. కనుక ఈ రాజు ఈ కొరకు నా కొరకే వచ్చిన వాడుగా ఉంటున్నాడు. ఈ రాజు నీ కొరకు నా కొరకు వచ్చిన వాడుగా ఉంటూ పశువుల యొక్క పస్కా పండుగకు ఒక బలి పశువుగా అర్పించుకునే వాడుగా ఉంటున్నాడు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట జ్ఞాపకం చేసుకొని ముగించుకునే వాడు కావున కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నుంచి 8వ వచనం వరకు దేవుని వాక్యం చదువుకునే వాడు కావున మీరు పులిపిడి లేని వారు కనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిడి పరవేయుడి. ఇంతేకాక క్రీస్తు అనుగుణ పస్కా పశువు వధింపబడెను కనుక పాతదైన పులిని పిండితోనైనను, దుర్మార్గతోనైనను, దుష్టత్వములను పులిపిండితోనైనను కాకుండా నిష్కపటమును, సత్యమును పండుగ చేసిన వారుగా ఉన్నా. ఈ ఆత్మీయం ఏంటంటే దుష్టత్వములకు పిలిచిన పిండిగాను ఏ విధంగా ఉంటుందో, పాలు బాగా ఉన్నటువంటి పాలు ఏ విధంగా పాలలో 1 లీటర్ పాలలో చిన్న చుక్క పెరుగు వేస్తే ఏమవుతుంది? ఆ విధంగా విశ్వాస యాత్రలో పులిసినట్టుగా దుష్టత్వమైన పులిసిన పిండిగాను, ఏ విధంగా దుర్మార్గత అన్నటువంటి పులిసిన పిండితాను మన జీవితాన్ని గడిపిన వారు కాక పులియని పిండి వలె, పులియని పిండి ఏ విధంగా ఉంటుందంట? నిష్కపటుగాను సత్యమును అనుసరించిన వారుగా ఉండాలి. ఆ విధంగా మన జీవిత యాత్ర కొనసాగుతూ దేవుని యందు విశ్వాసం ఉంచిన వారుగా ఉండాలి. ఎందుకు అనగా ఆయన క్రీస్తు మన పస్కా పశువు వధింపబడిన వాడుగా ఉంటున్నాడు కనుక ఆ వధింపబడినటువంటి క్రీస్తు తన శరీరాన్ని నీ కొరకు నా కొరకు అర్పించినటువంటి దినముగా ఉంటుంది కనుక ఆ అర్పణా దినాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకునే వాడుగా ఉంటూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు. 2004 సంవత్సరాల క్రితం ఈ లోకంలో ఈ విధంగా కొట్టబడిన వాడుగా ఉంటున్నాడు, ఈడవబడిన వాడుగా ఉంటున్నాడు, బుద్ధబడిన వాడుగా ఉంటున్నాడు అని ఈ విధంగా అనేకమైన పండుగలు మనం ఆచరించిన వాడుగా ఉంటున్నాం. అయితే పులిసిన పిండికిని పులియని పిండికిని ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఈ వాక్యంలో తెలియజేసిన వాడుగా ఉంటున్నాడంట. మీరు పులిపిండి లేని వారుగాను, కొత్తగా ఉన్న వారుగా ఉన్నారు. పాపమైనటువంటి పులియని పిండిగా, పులిసిన పిండి వారుగా కాక పాతదైన పులిసిన పిండిని తీసి పారవేసిన వారుగా ఉంటూ ఆ పులిసిన పిండి ఏ విధంగా ఉందంట? దుర్మార్గతకును, దుష్టత్వమునకును, పాపమునకు సాదృశ్యంగా ఉంటుంది కనుక ఆ పాప రోత హృదయమును పులిసిన పిండి అన్ని కూడా తీసుకునే వారుగా ఉంటాం. ఈనాడు యెరూషలేము ప్రాంతంలో జయోత్సవం చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఈ మట్ల ఆదివారములు మనము కూడా ఈనాడు మనము చేసుకున్న వారుగా ఉంటున్నాం. ఏదో నామమాత్రం క్రైస్తవ జీవితాలు కాదు, కానీ మన హృదయంలో జయోత్సవం కలిగిన వారుగా ఉండాలంటే ఏం చేస్తున్న వారుగా ఉండాలి? పులిసిన పిండితోనైనను కాకుండా నిష్కపటములను, సత్యమును పులియని రొట్టెలతో మనం పండుగ ఆచరించే వారుగా ఉన్నాం. ఈ 40 దినములు ఉపవాసంలో కలిగిన వారుగా ఉంటున్నాం. ఈ 40 దినములు ఉపవాసంలో కలిగినటువంటి నీ నా జీవితంలో ఏం మార్పు వచ్చింది? ఎలాంటి మార్పు కలిగిన వారుగా ఉంటున్నాం? ఎలాంటి మార్పు కలిగి ఈ 40 దినములలో మార్పు చెందిన వారుగా ఉంటున్నామో మన హృదయాలు పరీక్షించుకునే వారుగా ఉంటాం. పరిశుద్ధుల జీవితాన్ని మనకు బయట వారుగా ఉన్నాం. ఎందుకనగా దుర్మార్గత
సమయంలో అలాగే ఉండి నువ్వు ప్రార్థన చేస్తూ అలాగే ప్రార్థన పోస్తూ బైబిల్ చదువుతూ దుస్తత్వంలో అలాగే ఉంటూ అంధకార సంబంధంలో చీకటి సంబంధంగా ఉంటూ మందిరంలో ఉన్నప్పుడు మాత్రం ఒక రకముగాను బయటకు వెళ్ళిన తర్వాత ఒక రకముగాను మన జీవిత యాత్ర కలిగిన వారుగా ఉన్నట్టయితే కుడిగా నువ్వు కలిగిన వారుగా ఉండాలంటే వారుగా ఉంటారు. ఎందుకు ఎరుసలేము ప్రాంతంలో వచ్చిన వారుగా ఉంటారు. మీకై మీరే ఒక బలి పశువుగా సమర్పించుకోవడానికి వచ్చిన వారుగా ఉంటారు కనుక అవన్నీ కూడా మేము తెలుసుకొని మాలో పాత రోత హృదయాలన్నీ కూడా తీసుకొని మేమందరం కూడా నీ యొక్క విశ్వాసం నుంచి ముందుకు కొనసాగడం సహాయం చేయమని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే నా ప్రభావ ఇది మొదలుకొని శుక్రవారంలో నా ప్రభావ శుక్రవారంలో నా ప్రభావ 7 మాటలు మీరు సిలువలో 7 మాటలు నీ బిడ్డలు నా ప్రభావ 5 మాటలు నా చెప్పిన వారు ఉంటున్నారా వారు ఎవరెవరు వారి తలాంతరం బట్టి మీరు వారి పెదవులు కార్యములతో కాల్చి సత్యమైన వాక్యంలో సత్యం ఉన్నట్టుగా మాట్లాడటకు వారికి ధైర్యము మనోభావము మెడవచ్చు ఆదించిన వాడిని అసలు దాచుకొని నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని ఆవరించిన వాడిని అసలు దాచుకొని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే నా ప్రభుత్వాన పండుగలు మరియు గుడ్ ఫ్రైడే అన్ని కూడా నా ప్రభుత్వాన్ని నామానికి మహిమకరముగా జరుగుతున్న సహాయం దయచేసి నీ ఆత్మచేత నింపి రకచాలను మరుగుపడుచుకొని తల్లి ఈ వాక్యం రేపండి ప్రభా మేము నాకు మాత్రం క్రైస్తవులే కాకుండా ప్రభా మీరుగా కాకుండా అడ్డుపట్టుకున్న జీవితాన్ని గడుపులకు సహాయం తెచ్చమని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ విధంగా తండ్రి మేమందరూ కూడా ఈ విధంగా కలుసుకుని ఈ విధంగా స్మరణ చేసిన వారిని కోరుతున్నాం. ఇష్టమైతే మేమందరం కూడా మరొకసారి కలుసుకుని ఈ నామాన్ని స్మరణ చేసుకుంటూ ఆరాధించి సమయాన్ని సమకూర్చమంటారు. యేసు నామములో బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యం వచ్చుగాక. నీ చిత్తము నెరవేరుగాక. మాకు కావలసిన ఆహారము దయచేయి. ఆయన అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని తప్పించుము. ఎందుకంటే రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము స్వామి నీవే. ఆమేన్.